భూమధ్య రేఖకు దక్షిణంగా టాంజానియాలోని లేక్ ఇయాసి యొక్క సోడా వాటర్స్ అండ్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ యొక్క ప్రకారాల మధ్య హడ్జా అయితే నివసిస్తున్నారు. వీళ్ళు దాదాపు 1300 మంది వేటగాళ్ళని అయితే కలిగి ఉన్నారు. ఇది ఆఫ్రికాలో చివరిది. సో ఈరోజు వీడియోలో ఈ ట్రైబల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ హడ్జా ట్రైబల్స్ ఎలా నివసిస్తున్నారు, వీళ్ళ జీవన విధానాలు ఏంటి, వీళ్ళ వేటకి ఏమి ఉపయోగిస్తారు, వీటి గురించి అన్నిటిని తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే హడ్జా యొక్క మాతృభూమి సెరెంగెటి మైదానాలంచిన గ్లోరోగోరో క్రేటర్ నేల అయితే ఉంది. సో ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చరిత్రపూర్వ ప్రదేశాల్లో ఒకటైన ఓల్డివై జాతికి దగ్గరగా ఉంది. ఇక్కడ హోమో హబిలిస్ హోమో జాతికి చెందిన తొలి సభ్యుల్లో ఒకరు 1.9 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించినట్లు కనుగొనబడింది. హడ్జా బహుశా యాద చీనీ ప్రాంతంలో సహస్రాబ్దాలుగా నివసించి ఉండవచ్చు. సో జన్యుపరంగా దక్షిణాఫ్రికాలోని బుష్మెన్ల వలె వారి మానవజాతి యొక్క పురాతన వంశాల్లో ఒకరు. వారు భూమిపై మరే ఇతర భాషతోనూ సంబంధం లేని క్లిక్ భాషను అయితే మాట్లాడతారు. అయితే గత 50 ఏళ్లలో గిరిజనులు 90% భూమిని అయితే కోల్పోయారు. సో 1950ల వరకు హడ్జా అంతా వేట సేకరణ ద్వారా అయితే జీవించారు. సో టాంజానియా ప్రభుత్వం హడ్జాను స్థిరపరచడానికి పదే ప్రయత్నాలు కూడా చేసింది. నేడు దాదాపు 1300 హడ్జా జనాభాలో కేవలం 300-400 మంది మాత్రమే ఇప్పటికీ సంచార వేటగాళ్ళైతే ఉన్నారు. వారి ఆహారాన్ని చాలా వరకు బుష్ నుండి సేకరిస్తున్నారు. మిగిలిన వారు స్థిరపడిన గ్రామాల్లో పార్ట్ టైంగా నివసిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేసిన ఆహారాన్ని సహజ ఉత్పత్తులతో భర్తీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హడ్జా వారిపై వివక్ష ఉన్న పరిస్థితుల్లో వారి వ్యవసాయ మరియు పశువుల ఇరుగు పొరుగు వారి నుండి దొంగలించిన భూమిలో పేదరికంలో అయితే జీవిస్తున్నారు అని హడ్జాతో శతాబ్దాలుగా పనిచేసిన మానవ శాస్త్రవేత్త జేమ్స్ వుడ్బార్న్ అయితే చెప్పారు. వారు సహస్రాబ్దాలుగా తమ భూమిలో నివసిస్తున్నారు. సో ఇంకా సంవత్సరాలుగా సమాజంలో అత్యుల్పంగా వ్యవహరిస్తున్నారని సర్వేయల్ డైరెక్టర్ స్టీఫెన్ కొర్రీ అయితే చెప్పారు. సో ఇక రైతులు పశువులు కాపర్లచే హడ్జా వారి భూభాగం యొక్క పరిమితులు నెట్టబడింది. పంటలు వేయలేదు, పశువులను పేపలేదు. కాబట్టి చాలామంది ప్రజలు ప్రభుత్వ నాయకులతో సహా మా భూములు ఖాళీగా ఉన్న ఉపయోగించబడినవిగా భావించారని హడ్జా అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు బాధ. సో వారి బెర్రీ పొదల పంటల కోసం క్లియర్ చేయబడ్డాయి. విస్తారమైన ఉల్లి పొలాలకు సాగునీరు అందించడానికి ఉపయోగించే బొగ్గు నీటి రంధ్రాల కోసం అడవులు పొదలు ధ్వంసం చేయబడ్డాయి. ఇయాసి సరస్సు యొక్క ఉప్పు ప్లాట్ల దగ్గర ఇప్పుడు చిలకడ దుంపలు అయితే పండిస్తున్నారు. సో అయితే గత 5 సంవత్సరాల్లో వారి పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అవగాహన హడ్జాకు కొన్ని ముఖ్యమైన విజయాలకైతే దారితీసింది. 2007లో ఒక విదేశీ సఫారీ కంపెనీ టాంజానియా ప్రభుత్వం నుండి భారీ వేట రాయితీకి హక్కులను పొందడంతో వారి తొలగింపునైతే ఎదుర్కొన్నారు. స్థానిక అంతర్జాతీయ ఎన్జిఓల సంకీర్ణంతో పాటు హడ్జా నేతృత్వంలోని అంతర్జాతీయ ప్రచారం తర్వాత కంపెనీ ఒప్పందం నుండి వైదొలగవలసి వచ్చింది. సో ఇటీవల అక్టోబర్ 2011లో 700 మంది వ్యక్తులతో కూడిన హడ్జా సంఘం 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమికి పట్టాలు జారీ చేయబడింది. ఇది ఒక చరిత్రాత్మక క్షణం అనే చెప్పచ్చు. మొదటిసారిగా టాంజానియా ప్రభుత్వం మైనారిటీ తెగల భూముల హక్కులను అధికారికంగా అయితే గుర్తించింది. సో వాళ్ళు చాలా సంతోషంగా అయితే ఉన్నారు. హడ్జా సర్వేయల్ ఇంటర్నేషనల్ అయితే ఈ ఆర్టికల్ అయితే చేశారు. ఇప్పుడు మనం ఇతర హడ్జా కమ్యూనిటీల కోసం భూమి హక్కులు పొందామని అయితే నిర్ధారించుకోవాలి. 30 సంవత్సరాల క్రితం హడ్జా తమ స్వస్థలమైన మైదా చీనీలో దట్టమైన అకాసియా పొదల్లో జీబ్రా, జిరాఫీ, గేదె వంటి పెద్ద జంతువులను తరచుగా వేటాడేవారు. వారు తమ ఇంటిని ఖడ్గరోగం, సింహం, ఏనుగు మరియు సవన్న జంతువులు పెద్ద మందాలతో పంచుకున్నారు. చాలా పెద్ద క్షీరదాల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కాబట్టి నేడు హడ్జా ఎక్కువగా టిక్ ఒక చిన్న జింక, కోతులు, పుష్పిగ్, ఇంకా వార్దంగ్, ఇంపాలా, అప్పుడప్పుడు ఈలాండ్ కూడుదైతే వేటాడుతుంది. సో హడ్జా పురుషులు సాంప్రదాయకంగా తెల్లవారుజామున సంధ్యా సమయంలో విల్లు బాణంతో అయితే వేటాడేవారు. జంతు స్నాయువుల నుండి బ్రౌన్సింగ్ తయారు చేస్తారు. బాణాలు కోగోరోకో కలప నుండి క్షుణ్ణంగా అయితే రూపొందించబడ్డాయి. గినిపౌలు ఈకలతో అయితే విడదీయబడ్డాయి. గోల నుండి లోహాన్ని సుత్తితో కొట్టి బాణపు తలలుగా అయితే తీర్చిదిద్దారు. ఎడారి గులాబీ పొద యొక్క రహస్యాన్ని పాయిజన్లో పూయడానికి ఉపయోగిస్తారు. కొన్ని నియమాలు, నమ్మకాలు హడ్జా వేట పద్ధతులు నియంత్రిస్తాయి. ఒక జంతువు కాల్చివేయబడినప్పుడు మాత్రమే గాయపడితే ఆ జాతి పేరు నేరుగా ప్రస్తావించబడదు. దాని పేరు ఉచ్చరించడంలో జంతువు కోలుకుంటుంది. సో తప్పించుకుపోతుందని అయితే హడ్జా నమ్ముతుంది. సో ఇంపాలా చర్మం నుండి కత్తి తొడుగులను తయారు చేయవచ్చు.
కాలు నుండి సువాసన గ్రంథి అయితే కనిపిస్తుంది. కత్తులు, పైపులు, పొగాకు, బాణపు తలను మోసుకెళ్లేందుకు ఉపయోగించే డిక్ టిక్ తోలుతో అయితే కూడా హడ్జాల సంచులను అయితే తయారు చేస్తారు. హడ్జా చాలా తక్కువ భౌతిక ఆస్తులను కూడబెట్టుకుంటుంది. వారి కలిగి ఉన్నవి తరచుగా పంపిణీ చేయబడతాయి. భాగస్వామ్యం చేయడం వారి తత్వానికి ప్రాథమికమైనది. హడ్జాగా మీకు తక్షణ ఉపయోగం కంటే ఎక్కువ వ్యక్తిగత ఆస్తులు, విల్లులు, బాణాలు, రాతి పైపులు ఉంటే వీటిని పంచుకోవాలని జేమ్స్ అయితే వుడ్బర్న్ అయితే చెప్పారు. ఇక అబ్జాకు పంచుకోవడం ఔదార్యానికి సంబంధించిన చర్య కాదు. అతను కొనసాగించాడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ వద్ద ఉన్నదాన్ని ఇవ్వడం నైతిక బాధ్యత అనే చెప్పవచ్చు. సో వైల్డ్ తేనె హడ్జా ఆహారంలో గణనీయమైన భాగం అనే చెప్పొచ్చు. వీళ్ళ భాగస్వామ్యం కూడా చేయబడింది. వేటగాళ్ళు ఓన్ గైడ్ పక్షిని అడవి తేనెటీగని అనుసరిస్తారు. పక్షి వేటగాళ్ళని పిలుస్తుంది. వారు దానికి తిరిగి విజిలేస్తారు. ఇది చెట్టు నుండి చెట్టుకి ఎగిరిపోతుంది. వేటగాళ్ళు పట్టుకోవడం కోసం వేచి ఉండటం ఆపేస్తుంది. కాబట్టి పురాతన బబబ్ చెట్టు యొక్క ఎర్రటి బూడిద కొమ్మల్లో తరచుగా ఎత్తైన తేనెటీగల గూడుకు వాటిని దారితీస్తుంది. హడ్జా హనీ గైడ్తో చాలా సన్నిహితంగా సంబంధాన్ని కలిగి ఉంది. సో దాన్ని ఆకర్షించడానికి ఒక నిర్దిష్ట మార్గంలో విజిలేస్తారు. మరి వారు వింటున్నారని తెలియజేస్తారు. సఫారీ గైడ్ ఉజమా కమ్యూనిటీ రీసెర్చ్ టీము డొరోబో పౌండ్ వ్యవస్థాపకుడు డౌడీ పీటర్సన్ అయితే చెప్పారు, కొన్ని చెట్లను 100 సంవత్సరాలుగా హడ్జా పదే అయితే పండిస్తున్నారు. సో ఒక హడ్జా వేటగాడు తన చేతుల మధ్య కర్రను వేగంగా తిప్పుతూ మెరుస్తున్న నిప్పును సృష్టిస్తాడు. ఇది కొన్ని ఎండుగడ్డి లేదా కొమ్మల కట్టను వెలిగించడానికి ఉపయోగించబడుతుంది. ఒక వేటగాడి చెట్టు ఎక్కేటప్పుడు మంటను మోసుకెళ్ళి అందులో నివసించే తేనెటీగలు సృష్టించబడిన ఒక బోళ్ళు లోపల అయితే ఉంచుతాడు. తేనెటీగలు పొగబెట్టబడతాయి, తేనెగూడు అయితే తీసేస్తాయి. ఒక యువ హడ్జా బర్డ్ తేనె నుండి తేనెటీగను తీసిన తర్వాత ఎలా తింటాడో ఈ ఫోటోలో అయితే మీరు చూడొచ్చు. సో హడ్జా చెట్టు కొమ్మలను గుండ్రని నిర్మాణాలుగా వంచి గడ్డితో కప్పడం ద్వారా గుడిసెలు అయితే తయారు చేస్తారు. సో ఇవి వాళ్ళ గుడిసెలు. సో ఇక హడ్జా మహిళలు చాలా ఉదయం శిబిరాన్ని తవ్వి కవర్లతో అయితే విడిచిపెడతారు. సో వారు లోతైన దుంపలు తవ్వడానికి అయితే ఉపయోగించేవారు. వారి వేర్లు, దుంపలు, బెర్రీలు, బావోబాబ్, గ్రేవియా, కోడియా అండ్ సల్వోడోరా వంటి పండ్ల కోసం శోధిస్తారు. సో మన మౌలిక చరిత్రలో హడ్జాబే కరువు వచ్చిన దాఖలాలు లేవని అయితే వారు చెప్పారు. కారణం ఏంటంటే మనం పర్యావరణం యొక్క సహజ ఉత్పత్తులపై ఆధారపడటం, ఈ విధంగా జీవించడం ద్వారా మనం ఆధారపడిన పర్యావరణం దెబ్బతినకుండా ఆరోగ్యంగా అయితే ఉంటుంది. సో ఇక హడ్జా సమానత్వానికి అధిక విలువనిస్తుంది. అధికారిక నాయకులు అయితే గుర్తించలేదు. హడ్జా మహిళలు అయితే చాలా స్వయం ప్రతిపత్తిని అయితే కలిగి ఉంటారు. పురుషులతో సమానంగా నిర్ణయం తీసుకోవడంలో అయితే పాల్గొంటారు. సో ఇక హడ్జా సమానత్వంలో నిమగ్నమై ఉన్నారు. జేమ్స్ వుడ్బర్న్ అయితే చెప్పారు, అధికారం, సంపద, హోదా వ్యత్యాసాల క్రమ పద్ధతులు అయితే అణచివేయబడతాయి. సో ఇక హడ్జా యొక్క అత్యంత ముఖ్యమైన ఆచార సంప్రదాయాల్లో ఒకటైన ముకే లెంగేకో పైన గొంగ తన మాతృభూమిని అయితే సూచిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అడవులు పచ్చగా అయితే ఉన్నాయి. సో ఇయాసిస్ అరసి యొక్క సోడా జలాలు ఇరాక్ ప్రజలు ఎర్రటి భూమికి మించాయి. సో ఇది నా ఇల్లు, మా తాతలు ఇక్కడే ఉండేవారు, నేను భూమిలో భాగం, ఇక్కడే మేము స్వేచ్ఛగా ఉన్నామని గొంగో సర్వేయర్లుగా అయితే చెప్పారు. సో ఇక్కడ ఉన్న సర్వేయర్లు అయితే అలా చెప్తూ ఉంటారు. సో ఆహార కొరతతో తరచుగా చుట్టబట్టబడిన దేశంలో హడ్జా స్వయం సమృద్ధిగా ఒక నమూనా అని స్టీఫెన్ కోరీ అయితే చెప్పారు. టాంజానియా ప్రభుత్వం హడ్జా భూమిని గుర్తించడం, దాని సరిహద్దును సరిగ్గా గౌరవించడాన్ని అయితే పూర్తి చేయాలి. ఇప్పుడు ఇతర హడ్జా కమ్యూనిటీలు కూడా అదే అవకాశం ఇవ్వబడిందని ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలి. సో ఇక భూమి మా అతిపెద్ద సమస్య అని హడ్జా వ్యక్తి రిచర్డ్ బాలయ్ చెప్పారు. మన కోసం పనిచేస్తూ ఉండాలంటే సర్వేవల్ లాంటి వ్యక్తులు కావాలి. భూమిని కోల్పోవడం వల్ల మన సాంస్కృతిక గుర్తింపు, భావి ప్రపంచంలోకి గౌరవప్రదంగా వెళ్ళే మార్గాలను అయితే కోల్పోతారని అయితే చెప్పారు. సో ఇది హడ్జా జీవన విధానం. సో వాళ్ళు చేస్తున్న తిండి, ఆహారం, ఇంకా వాళ్ళు పోరాడుతున్న భూ హక్కుల కోసం అక్కడ ఉన్నవైతే ఇవి. మన వాళ్ళు ఒక్కటే చూపిస్తారు, వేటాడటం అతి క్రూరమైన జాతి కింద ఈ హడ్జాలను అయితే చూపిస్తారు. కానీ హడ్జా అంటే ఏంటో ఈ నిజమైన వీడియోలో అయితే తెలిసింది కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.